Okay, second problem using false position method, algebraic false method. So find the real root of the equation x cube plus x minus 1 is equal to 0 by method of false position or regular falsy method. Regular falsy method. So let f of x is equal to x cube plus x minus 1, and you can choose two numbers a and b, I mean xi minus 1 and xi, such that f of xi minus 1 and f of xi opposite signs. So first we can find f of 0. 0 plus 0 minus 1 at a minus 1, which is less than 0, and you can find f of 1. 1 plus 1 minus 1, that is 1, which is greater than 0. Both f of 0 and f of 1 have opposite signs. So let xi minus 1 is equal to 0, let xi minus 1 is equal to 0, and xi is equal to 1. Because f of xi minus 1 is less than 0 and f of xi is greater than 0, so the root lies between xi minus 1 and xi. By regular falsy method, the next approximation is xi plus 1 is equal to xi minus 1 into f of xi minus xi into f of xi minus 1 divided by f of xi minus f of xi minus 1. This is the formula. Table of formula మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను. సో ఇక్కడ సీరియల్ నెంబర్ xi minus 1 నెగిటివ్ ఫంక్షన్ వాల్యూ నెగిటివ్కి ఏ పాయింట్ వద్ద వచ్చిందో దట్ ఈస్ టేకెన్ యాజ్ xi minus 1. సో ఫంక్షన్ వాల్యూ 0 నెగిటివ్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ 0 xi minus 1, xi is equal to 1, f of xi minus 1 is equal to minus 1, and f of x is equal to 1. So formula, what is the formula? Xi plus 1 is equal to xi minus 1 into f of xi minus xi into f of xi minus 1 divided by f of xi minus f of xi minus 1. That is the formula. So next ఈ ఫార్ములాకి క్యాలిక్యులేట్ చేయడం మనం this is a b c t. xi minus 1 means a, f of xi means d, అంటే a into d, minus xi means b into f of xi means 1 c, b into c divided by f of xi means d and f of xi minus 1 into c, d minus c. ఇది ఈక్వేషన్ మనం క్యాల్కులేటర్లో టైప్ చేసుకుని అప్పుడు ప్రాబ్లం చాలా ఈజీగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఆ ఈక్వేషన్ క్యాల్కులేటర్లో ఏ విధంగా టైప్ చేయాలో ఒకసారి చెప్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ మనకు కావాల్సినటువంటిది మనకు కావాల్సిన ఫంక్షన్ ఏంటిది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 టైప్ చేసుకుని ఉంచుకుందాం. దట్ ఈజ్ ఆల్ఫా ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అది. ఈ ఈక్వేషన్లో ఫంక్షన్ వాల్యూస్ 1 by 1 క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0, ఎక్స్ వాల్యూ 0, ఇస్తాంత వచ్చింది -1 సిఎల్సి, ఎక్స్ వాల్యూ 1, ఫంక్షన్ వాల్యూ 1, ద రూట్ లైస్ బిట్వీన్ దట్ ఈస్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అది ఏ ఇంటూ డి మైనస్ ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి డివైడెడ్ బై డి మైనస్. మొత్తం న్యూమరేటర్ మొత్తానికి ఒకసారి బ్రాకెట్ ఓపెన్ చేశాను. తర్వాత ఏ ఇంటూ డికి ఒక బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఏ ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్ మైనస్, తర్వాత బి ఇంటూ సికి ఒక బ్రాకెట్ ఓపెన్ చేయాలి, బి ఇంటూ సి బ్రాకెట్ క్లోజ్, బి ఇంటూ సికి ఓపెన్ చేసినట్టు బ్రాకెట్ క్లోజ్, మొత్తం ఓవరాల్గా న్యూమరేటర్కి ఓపెన్ చేసినట్టు బ్రాకెట్ కూడా క్లోజ్. ఆ విధంగా న్యూమరేటర్ అయింది డివైడెడ్ బై వాట్ ఈస్ ద డెనామినేటర్ డి మైనస్ సి. వాట్ ఈస్ డి మైనస్ సి బ్రాకెట్ క్లోజ్, డినామినేటర్ బ్రాకెట్ కూడా క్లోజ్, వుడ్ సిఎల్సి. ఎక్స్ వాల్యూ వాట్ ఈజ్ ఏ వాల్యూ, వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఈక్వల్ టు 0. మిగిలిన స్టెప్ అంక్స్ మీరు చూడద్దు. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాను. తర్వాత డి వాల్యూ వాట్ ఈజ్ డి 1, డి ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈజ్ బి, బి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈజ్ సి, సి ఈజ్ ఈక్వల్ టు -1. 0.50000 వచ్చిందిగా, అదే వేసాను అక్కడ ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ ఈ 0.5 ఫంక్షన్ వాల్యూ ఏమొస్తుందో క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ కంటే 5 బటన్ క్లిక్ చేస్తా, లెట్ ఎక్స్ వాల్యూ 0.5, అది 0.5 ఇచ్చాను. ఎంత వచ్చింది -3.5
0.375 అదే రాశాను నెక్స్ట్ ఎక్స్ట్రా. ఇక్కడ ఏమొచ్చింది మైనస్ 0.375 వచ్చింది కాబట్టి అది నెగిటివ్ వాల్యూ కాబట్టి నెగిటివ్ కాలంలో రాస్తాం ఫంక్షన్ వాల్యూ. అది కూడా సెకండ్ స్టెప్ దగ్గర చూడండి, నెగిటివ్ కాలంలో రాస్తాను ఫంక్షన్ వాల్యూ, నెగిటివ్ కాలంలో రాస్తాం. ఈ ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ కాలంలో రాసి ఈ రూట్ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ రూట్ వాల్యూ దగ్గర రాస్తాం ఏ దగ్గర. మిగిలిన 2 వాల్యూస్ యాస్టేజ్గా డౌన్ చేస్తాం, మిగిలిన 2 వాల్యూస్ని యాస్టేజ్గా డౌన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రూట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఈ బటన్ పై క్లిక్ చేస్తాం. అది a ఇంటూ d మైనస్ b ఇంటూ c డివైడెడ్ బై d మైనస్ c వచ్చింది CLC. వాట్ ఈజ్ ఏ వాల్యూ హియర్ 0.5, ఏ వాల్యూ 0.5. నెక్స్ట్ వాట్ ఈజ్ d వాల్యూ is 1, d is 1. What is b is also 1. What is c minus 0.375. Close. The root is 0.63636. ఇప్పుడు 0.63636కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే CLC 0.63636, దట్ ఈజ్ మైనస్ 0.10594. థర్డ్ స్టెప్లో చూడండి ఒకసారి ఏమొచ్చింది. సెకండ్ రూట్ ఏమొచ్చిందండి 0.63636 వచ్చింది. ఈ 0.63636కి ఫంక్షన్ వాల్యూ, the function value of 0.6363 is minus 0.10594. This is negative, so it is right in negative column. So this the root is right in negative column A. Remaining values are same. Once again you calculate the next approximation, that is using Calcio. CLC. What is A value? A is equal to 0.63636. 0.63636. D value is 1 same. B value is also same. You only change C value minus 0.10594. Minus 0.10594. Close. 0.67119. The next root is 0.67119. The function value is CLC 0.6719 minus 0.02644. So this is negative value. Next the third step approximation value 0.6719 వచ్చింది. ఈ 0.6719కి ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 0.02644. అంతే నెగిటివ్ కాలం. ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ కాలం ఇది, ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ కాలం ఇది. అంచేత రూట్ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ రూట్ వాల్యూ అక్కడ ఏ దగ్గర రాస్తాం 0.67119. ఇప్పుడు నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఏ వాల్యూ ఇది 0.67119. D value is 1, B value is 1, C value minus 0.02644. Minus 0.02644. That is 0.67966. 0.67966. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 0.67. CLC 0.67966. 0.67996. That is 0.00638. You see in the fifth row 0.00638. అంటే this is the root. This root function value is this 0.00638 and root is 0.67996 ఇక్కడ రాస్తాం. రిమైనింగ్ వాల్యూస్ యాస్టీస్గా డౌన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ కేస్ నెక్స్ట్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది ఏ వాల్యూ ఎంత వచ్చింది 0.67966 వచ్చింది. D వాల్యూ 1, B వాల్యూ 1, C వాల్యూ మారుతుంది. దట్ ఈజ్ 0.00 మైనస్ 0.00638. 0.00638 దట్ ఈజ్ ఎంత వచ్చిందండి 0.68
169 68169 0.68169 దాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ కాలం ఫిఫ్త్ కాలంలో రీప్లేస్ చేస్తాం మనం. ఇప్పుడు 0.68169కి మళ్ళీ ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ CLC 0.68169 0.681 minus 0.00153 minus 0.00153. Next mali next root as it is a value is 0.68169 and d value is 1 and b value is 1, c value minus 0.153 minus 0.00153. The root is 0.68218 0.68218. Next we can find CLC. The function value is 0.68218 is minus 0.00035. Next root calculate చేస్తే a value is 0.68218 and d value 1 and b value 1, c value minus 0.00035 అంటే 0.68229. సో 3 డెసిమల్స్ ఈక్వల్గా వచ్చినాయి. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ వరకు యాక్చువల్లీ ఫస్ట్ డెసిమల్ సెకండ్ స్టెప్ నుంచి ఫస్ట్ డెసిమల్ వస్తూనే ఉంది, సెకండ్ స్టెప్ నుంచి కూడా ఫస్ట్ డెసిమల్ ఈక్వల్గా వస్తూనే ఉంది. అది దానికి నెక్స్ట్ ఇంకా 2 డెసిమల్స్ ఈక్వల్ అయినా 0.67 కానీ ఇప్పుడు వచ్చిన మళ్ళీ 2 డెసిమల్స్ చేంజ్ అయిపోయింది. ఇక్కడేమో 0.68 to 0.68. That is that. Okay. The approximation root of the given equation is 0. The approximate root of the given equation is 0.68229. Actually, originally the root value ఎంత వస్తుందంటే 0.68233 0.68233 అని వస్తుంది. అంటే నీకు ఈక్వేషన్ సాల్వ్ చేస్తాను. మనం 3 డెసిమల్స్ వరకు చేసాం కాబట్టి సరిపోతుంది. Okay, let's start the problem. Find the real root of the equation x cube minus 4x minus 9 is equal to 0 by method of false position or regular false method corrected to 3 decimal places. So let f of x is equal to x cube minus 4x minus 9. So it's same procedure. We choose 2 real numbers such that they have opposite signs. That is, first we have find f of 0. Put x is equal to 0, 0 minus 9, this is less than 0. F of 1 minus 4 minus 9, that is minus 12, this is also less than 0. F of 2 cube minus 4 2 are 8 minus 9, that is also minus 9, that is less than 0. And f of 3 cube minus 4 3 are 12 minus 9, that is 6, which is greater than 0. And f of 2 and f of 3 have opposite signs. Let xi minus 1 is equal to 2 and xi is equal to 3. And f of xi minus 1 is less than 0 and f of xi is greater than 0. The root lies between xi minus 1 and xi. By regular false method, the next approximation is xi plus 1 is equal to xi minus 1 into f of xi minus xi into f of xi minus 1 divided by f of xi minus f of xi minus 1. When this formula is applicable only when xi minus 1, f of xi minus 1 and f of xi have opposite signs. These are have opposite signs. So put xi minus 1 is equal to positive value there goes in the xi minus 1 is quantum and xi is equal to 3. F of xi minus 1 is equal to minus 9, f of xi is equal to 6. ఇప్పుడు రూట్స్ క్యాల్కులేట్. ఫస్ట్ ఈక్వేషన్ టైప్ చేస్తాను క్యాల్షియలో. ఈక్వేషన్ టైప్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 4x మైనస్ 9 ఎక్స్ క్యూబ్ ఆల్ఫా ఎక్స్ క్యూబ్ మైనస్ 4x minus 9, that is our equation, actual original equation. CLC, first f of 0, put x is equal to 0, put x is equal to 0, minus 9 and CLC, put x is equal to 1, this is equal to minus 12 and CLC, put x is equal to 2, this is also minus 9 CLC, put x is equal to 3, this is equal to 6. So the function is the function values at 2 and 3 are opposite signs, have opposite signs.
సో ఇప్పుడు ఏం చేయాలి మనం నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ a ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ c ఈజ్ ఈక్వల్ -9 d ఈజ్ ఈక్వల్ 6 సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వేషన్ ఫస్ట్ ఏంటండి a ఇంటూ d. ఫస్ట్ న్యూమినేటర్ కోసం బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. న్యూమినేటర్ కోసం బ్రాకెట్ ఓపెన్ చేస్తే అదిగా ఓపెన్ చేసిన బ్రాకెట్ న్యూమినేటర్ కోసం అంటే క్లోజింగ్ కూడా చేసుకుని అవసరమైతే దీన్ని అది న్యూమినేటర్ కోసం ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి a ఇంటూ వాట్ ఈజ్ a ఆల్ఫా a ఇంటూ ఆల్ఫా d బ్రాకెట్ క్లోజ్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ ఆల్ఫా b ఇంటూ ఆల్ఫా c బ్రాకెట్ క్లోజ్ న్యూమినేటర్ కోసం ఓపెన్ చేసిన బ్రాకెట్ క్లోజ్ చేశారు. డివైడెడ్ బై మళ్ళీ డినామినేటర్ కోసం బ్రాకెట్ ఓపెన్ చేస్తాం d మైనస్ c బ్రాకెట్ క్లోజ్. దట్ ఈస్ ద యాక్చువల్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి వాల్యూస్ ఇవ్వాలి. వాట్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ టు 2. వాట్ ఈజ్ d ఈజ్ ఈక్వల్ టు 6. వాట్ ఈజ్ b వాల్యూ 3. వాట్ ఈజ్ c వాల్యూ ఇస్ -9. సో ద నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఇస్ 2.6. దిస్ ఈజ్ వెరీ స్మాల్ వాల్యూ. దిస్ ఇస్ 2.6. ఇప్పుడు ఈ 2.6కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ 2.6కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నేను డైరెక్ట్ ఇక్కడ చేస్తున్నాను, మీకు అందరికి వచ్చింది కాబట్టి. 2.6కి ఫంక్షన్ వాల్యూ 2.6. ద ఫంక్షన్ వాల్యూ ఇస్ -1.824. మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాస్తాం -1.824. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ డౌన్. ఇక్కడ 2.6 వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ యాస్టీస్గా డౌన్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఫంక్షన్ ఇప్పుడు దీనికి రూట్ క్యాలిక్యులేట్ చేస్తాం. మరలా a వాల్యూ ఇస్ 2.6 అండ్ d వాల్యూ ఇస్ 6, b వాల్యూ ఇస్ 3, c వాల్యూ ఇస్ -1.824 -1.824. 2.69325. 2.69325. ఫస్ట్ డెసిమల్ ఆల్రెడీ వచ్చేసింది ఈక్వల్గా. అంటే 6 మీద ఉండకపోవచ్చు, 7కి వెళ్ళవచ్చు. 6 9 వచ్చింది కాబట్టి 7 దాకా వెళ్తుంది కంపల్సరీగా. నెక్స్ట్ సిఎల్సి ఇది అయిపోయింది. నెక్స్ట్ రూట్ ఎంత ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 2.69329. 3.69329 ఎంత వస్తుంది? -0.23654. నెగిటివ్. దిస్ ఈజ్ నెగిటివ్. -0.23654. సో అందుచేత రూట్ వాల్యూ తీసుకొచ్చి మనం అక్కడ రీప్లేస్ చేస్తాం. ఇక్కడ రీప్లేస్ చేస్తాము. 2.69329. రిమైనింగ్ వాల్యూస్ యాస్టీస్గా డౌన్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? రూట్ క్యాలిక్యులేట్ చేయాలి. సిఎల్సి ఏ వాల్యూ 2.69329 and b value is 6 and d value is 3 and c value is -0.23654. 2.70492. 2.70492. ఒక డెసిమల్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ 2.7 మీద వస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ అట్ 2.70492. 2.70492 ఎంత వచ్చింది? దిస్ ఇస్ -0.02888. అంటే ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. 2.70492. దిస్ వాల్యూ ఇస్ 3, దిస్ వాల్యూ ఇస్ 6. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూస్ 2.70492 and d is 6 and b is 3 and c value is -0.02888. This is 2.70 2 decimals same వస్తుంది. 2.70 అప్ టు 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 3 డెసిమల్స్ వరకు చేస్తే సరిపోతుంది. దాని నెక్స్ట్ ద ఫంక్షన్ వాల్యూ ఎట్ 2.70633. 2.70633 -0.00. దిస్ ఈజ్ వాల్యూస్ -0.00356.
అంటే దిస్ రూట్ ఈస్ 2.70633. రిమైనింగ్ వాల్యూస్ యాస్టిస్గా డౌన్ చేస్తాం. ద నెక్స్ట్ రూట్ ఈస్ ఏ వాల్యూ ఈస్ 2.70633 and b value 6, b value is 3 and c value minus 0.00356. 2.70650 2.70650 3 decimals వచ్చేసింది 2.706 వన్స్ అగైన్ ఇంకో స్టెప్ వేయాలనుకుంటే ఇక్కడతో ప్రాబ్లం ఆపేసిన ప్రాబ్లం లేదు. ఇంకో స్టెప్ వేస్తే ద ఫంక్షన్ వాల్యూ at 2.70650 is minus 0.00050 minus 0.00050, and this is 2.70650. This value is same. The next approximation is the root value, a value 2.70650, b value 6, c value is 3 and minus 0.00050, 2.70652, 2.70652. 4 decimals equal వచ్చేసినాయి. సారీ, ఎందుకంటే ఏం కావాలి? ద అప్రాక్సిమేషన్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2.70652. 2.70652. That's all.